తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీలో ఎంత భూమి ఉంది అంటే అప్పుడు ఎంత స్థలం ఇచ్చారు మరి ఒక్కొక్క పార్టీలో ఎంత స్థలం ఇచ్చారు, దానికి ఎన్ని ఎకరాలు ఇచ్చారు అనేది చూస్తే టోటల్గా 33 ఎకరాలు ఇచ్చారు. మన దాదాపుగా 469 కోట్లు విలువైన భూమి అని చెప్తున్నాను అనమాట. అంటే వీళ్ళు ఎంత చెల్లించారు అన్నీ ఒకసారి చూస్తే తెలంగాణలోని హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని పార్టీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని 150 కోట్లు విలువైన స్థలాన్ని హైదరాబాద్ జిల్లా ఆఫీస్ కోసం అప్పట్లోనే అప్పగించారు. హనుమకొండ జిల్లా ఆఫీసు వరంగల్ నరి రోడ్డున బాలసముద్రంలో నిర్మించారు. ఖమ్మం రోడ్లోని నాయుడు పంపు వద్ద వరంగల్ జిల్లా ఆఫీసు నిర్మాణానికి కొన్ని రోజుల కిందటే చేశారన్నమాట. మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలోని పార్టీ ఆఫీసుల కోసం విలువైన స్థలాలు ఇచ్చారన్నమాట. జిల్లా ఆఫీసుల కోసం మొత్తం 33 జిల్లాల్లోని స్థలాలు కేటాయించగా అందులో సగానికి పైగా భవనాలు నిర్మాణం అయిపోయాయి. హైదరాబాద్లోని కోకాపేటలో భారత్ భవన్ పేరుతో నిర్మించే రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్కి 550 కోట్ల విలువైన స్థలాన్ని చౌకగా కట్టిపోయారు. 15 అంతస్తులు అధునాత సాంకేతికతతో బిల్డింగ్ నిర్మిస్తున్నారు. నిజామాబాద్లోని ఆఫీసులు అనమాట ఇవన్నీ అన్ని రకాలు. అలాగే కేసీఆర్ ఇది బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ భూములు ఏ జిల్లాలో ఎంత ఇచ్చారో చూస్తే మెదక్ జిల్లాలోని ఎకరం ఇచ్చారన్నమాట. దీనికి ఏమో 4,84,000 చెల్లించారు, కానీ దీని విలువ మార్కెట్లో 4 కోట్లు ఉండొచ్చు. ఇక భూపాలపల్లిలోని ఎకరం ఇచ్చారు, దీనికి కూడాను చెల్లించిన ధర 4,84,000 ఇచ్చారు, ఇది కూడా 14 కోట్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. సిద్దిపేటలోని 1.5 ఎకరం ఇచ్చారు, దీనికి 6 లక్షల రూపాయలు చెల్లించారు, కానీ దీని విలువ మార్కెట్లోనే 4 కోట్ల పై చిలుక అంటారు, 4 నుంచి 5 కోట్లు ఉంటుందని చెప్తున్నారు అనమాట. అది ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం రైట్ ప్రకారం. ఇక ఆదిలాబాద్లో 36 కోట్ల స్థలం ఇస్తే అది 4,35,000 చెల్లిస్తే దీని మార్కెట్ విలువ 3,60,00,000 ఉంటుందని చెప్తున్నారు. ఇక ఆసిఫాబాద్లో ఎకరం స్థలం ఇచ్చారన్నమాట, దీనికి 4,84,000 చెల్లించారు. అంటే ఎకరానికి 4,84,000 చొప్పున చెల్లించారన్నమాట. అది మంచిర్యాలలోని 1 ఎకరం, అలాగే ఖమ్మంలో 25 కోట్లు, నిజామాబాద్లోని ఎకరం, పెద్దపల్లిలోని 1.5 ఎకరాలు, మహబూబ్నగర్లోని 1.14 ఎకరాలు, సంగారెడ్డిలో ఎకరం, హనుమకొండలో 30 కోట్లు, వరంగల్లోని 1.5 ఎకరం, ములుగులోని ఎకరం, కామారెడ్డిలో 1 ఎకరం ఇలాగ వచ్చారన్నమాట. వీటి మార్కెట్ విలువ ఒక్కోటి 6 కోట్లు 7 కోట్ల దాకా ఉన్నది, కానీ వీళ్ళు చెల్లించింది 4,84,000 రూపాయల ఎకరానికి. అలాగే కరీంనగర్లో ఎకరం, సూర్యాపేటలో ఎకరం, జగిత్యాలలో ఎకరం, నిర్మల్లో ఎకరం, నాగర్ కర్నూలులో ఎకరం, యాదాద్రిలోని ఎకరం, గద్వాల్లో ఎకరం, వనపర్తిలో 30 కోట్లు, మహబూబాబాద్లోని 1.5 ఎకరం, జనగామలో ఎకరం, సిరిసిల్లలో ఎకరం, కొత్తగూడెంలో ఎకరం, వికారాబాద్లో ఎకరం, నారాయణపేటలోని 1.2 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎకరం, రంగారెడ్డి జిల్లాలోని 0.12 ఎకరం అనమాట. ఇది దాదాపుగా 1 లక్ష రూపాయలు చెల్లిస్తే ఇది 10 కోట్ల మార్కెట్ వాల్యూ ఉంటుంది అనమాట. అలాగే బంజారా హిల్స్లోని ఎకరం దాదాపు 1 కోటి రూపాయలు చెల్లించారు, ఇది 150 కోట్లు విలువ ఉంటుంది అనమాట. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఎకరం ఇచ్చారన్నమాట. మొత్తంగా 33.5 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకి భూమి కేటాయించారు. దీనికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు 2.5 కోట్ల రూపాయలు చెల్లించారు, కానీ ఇది మార్కెట్ వాల్యూ దాదాపుగా 440 కోట్లు ఉంటుందని చెప్తున్నాను అనమాట. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ కోసం స్థలం ఇవ్వాలని దరఖాస్తు కూడా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వసంత విహారంలో స్థలం కేటాయించగా 4 అంతస్తుల భవనం కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్మించారు. దీని మార్కెట్ వాల్యూ 75 కోట్ల వరకు ఉంటుందని అంచనా. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మార్చిన తర్వాత మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ మహారాష్ట్రలో నాందేడ్లో ఇప్పటికే ఒక భవనం కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా వెల్లడించారన్నమాట. ఔరంగాబాద్ భవన నిర్మాణం స్థలం కూడా కొనుగోలు చేశారు. ఈ రెండింటి మార్కెట్ విలువ 20 కోట్లు ఉంటుందని కూడా నేతలు చెప్తున్నమాట. ఏపీలోని పార్టీ ఆఫర్ చేసిన అది వాటి పార్టీ సొమ్ముతో కాకుండా అక్కడ నేత సొమ్ము సొంతంగా ఏర్పాటు చేశారని పార్టీ నాయకులు అంటున్నమాట. అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలోని పార్టీకి సొంత ఆఫీసులకు అన్వేషణ కూడా కేసీఆర్ ప్రయత్నించారన్నమాట. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని 1,250 కోట్ల నిధులు ఉన్నట్లు ఏప్రిల్ 22న పార్టీ సమావేశంలో వెల్లడించారన్నమాట. ఇందులో 767 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశామని, వాటి ద్వారా నెలకు 7 కోట్లు వడ్డీ వస్తుందని, ఆ మొత్తంతో పార్టీ నడిపించడంతో పాటు జిల్లాలోని పార్టీ ఆఫీసుల నిర్వహణ కార్యక్రమం చేస్తున్నామని చెప్తున్నారన్నమాట. అంటే బీఆర్ఎస్ పార్టీకి 1,250 కోట్లు నిధులు ఉన్నాయన్నమాట. దీనికి 7 కోట్లు వడ్డీ వస్తుందన్నమాట. ప్రతి నెల 767 కోట్లు డిపాజిట్ చేశారన్నమాట. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ భూములు కేటాయించారు. ఆ భూముల విలువ ఇది మార్కెట్ ప్రకారం చాలా కొన్ని వేల కోట్లు ఖరీదు అవుతుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.